ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము. ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ బైబిల్లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే వాగ్దానము ఆరోగ్యమును స్వస్థతను మరలా దేవుడిస్తున్నాడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా అనే ప్రవక్త ద్వారా ఆనాడు ప్రజలతో ఈ వాక్యముతో మాట్లాడుతూ ఉంటే, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో అనుగ్రహించునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే చాలామందిని చూస్తే మంచాల మీద అనారోగ్య పాలై వ్యాధుల పాలై ఉంటున్నారు. మనకి నీడ విలువ ఎప్పుడు తెలుస్తూ ఉంటుందండి? నీడ విలువ ఎండాకాలంలో తెలుస్తూ ఉంటుంది. ఆరోగ్యము విలువ కూడా ఆ మంచం మీద పడినప్పుడు, వ్యాధితో మనం ఉన్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. చాలామంది జీవితాల్లో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జీవితాల్లో కొద్దిమందిని చూస్తే, మేము కొన్నిసార్లు హాస్పిటల్కి వెళ్తాం. వెళ్ళినప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో కొద్దిమందిని చూస్తే వ్యాధులతో, రోగాలతో, అనారోగ్యాలతో, భయంకరమైన సమస్యలతో ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. తమ్ముడా, ఎంతకాలం నుంచి ఇలా ఉంటున్నామంటే, అన్న ఒక 5 నెలల నుంచి ఈ మంచం మీదే ఉంటున్నాను. యవ్వన బిడ్డలు ప్రమాదానికి గురివై కాళ్ళు చేతులు విరిగి ఎంత భయంకరమైన బాధతో వాళ్ళు ఉంటారోనండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళని చూసినప్పుడు చాలా బాధ కలుగుద్ది. నిజంగా ఒక విషయము ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఆ పడక మీద మంచం మీద ఉన్నప్పుడు, వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పుడు వాళ్ళ విలువైన సమయం ఎలా వృధా అయిపోతుందో, అలాగనే వాళ్ళ విలువైన ధనం కూడా ఎలా ఖర్చు అవుతుందో అప్పుడు తెలుస్తూ ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ భూమి మీద ఒకవేళ ఒక డాక్టర్ మనని వైద్యం చేస్తే శరీరానికి మాత్రమే మనకు స్వస్థత కలుగుద్ది. కానీ నేను ప్రకటించే యేసు ప్రభువారు ఒక వ్యక్తికి ఆరోగ్యమును స్వస్థతను ఆ ప్రభు ఇస్తే, ఆయన 3 విధాలుగా మనం స్వస్థపరచగలడు. 3 విధాలుగా మనకు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు. ఎలా ఇవ్వగలడంటే, ఒకటి శరీరానికి స్వస్థ ఇవ్వగలడు, ప్రాణాన్ని ఆయన తెప్పరిల్ల చేయగలడు, ఆత్మను కూడా ఆయన మరొకసారి బాగు చేయగలడు. ఓ మాట చెప్పాలంటే ఆత్మను కూడా రక్షించగలడు. అవును, ప్రాణాత్మ దేహాలని దేవుడే స్వస్థపరచగలడు. ఈ వాక్యం వింటున్న మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు గమనించండి, గోడ ఉంటేనే ఒక చిత్రపటము ఎలా గీయగలరో, శరీరానికి ఆరోగ్యం ఉంటేనే నిజంగా ఒక ప్రణాళికలు, ఉద్దేశాలు, లేకపోతే అనుకున్నవి ఏవైనా సరే మన జీవితంలో నెరవేర్చబడాలంటే శరీరానికి ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఎన్ని కలలు కన్నా, ఎన్ని ఉద్దేశాలు పెట్టుకున్నా, ఇవన్నీ మంచి ఆరోగ్యం కలిగినప్పుడే కదా. అయితే దేవుడు అంటున్నాడు, ఈరోజు కృంగిపోయిన నీతో ప్రభు మాట్లాడుతున్నాడు, బాధపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ వాగ్దానము నిన్ను మరలా ఆరోగ్యాన్ని, స్వస్థతని దేవుడు కలగజేస్తున్నాడు. దేవుడు మరలా నిన్ను స్వస్థత పరుచునుగాక, మరలా నీకు ఆరోగ్యము కలుగునుగాక. ఎట్టి వ్యాధైన, రోగమైన యేసు ప్రభువారి తన గాయాలు పొందిన దెబ్బల్లో స్వస్థత ప్రకటిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్యా, నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకున్నారు, వారందరి జీవితంలో మరలా స్వస్థత, ఆరోగ్యము కలుగునుగాక. ఎంతమంది ఈరోజు బర్త్డే జరుపుకున్నటువంటి బిడ్డలు ఉన్నారో, దయని కిరీటాన్నిచ్చి వారిని ఆశీర్వదించండి. ఎంతమంది దంపతులు నాయన ఈరోజు వివాహ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారో, వారు సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచండి, దాన్ని తెలియచేయండి, వారిని ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ ప్రార్థనలన్నీ మరొకసారి మేము విశ్వసిస్తూ, ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేస్తూ, నమ్ముతూ
కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.